హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో ప్రతిరోజు మాట్లాడే కొన్ని తెలుగు మాటలను ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, గసగసాలు. సో గసగసాలను ఇంగ్లీష్లో పాపీ సీడ్స్ అంటారు. నెంబర్ 2, పటిక బెల్లం. దీనిని ఇంగ్లీష్లో షుగర్ క్యాండీ అంటారు. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, నేను కావాలనే అక్కడికి వెళ్ళాను. నెంబర్ 2, అతను దానిని నా కోసం కొన్నాడు. సో ఈ రెండు తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. పుణ్యం. దీనిని ఇంగ్లీష్లో మెరిట్, గుడ్నెస్, ఎక్సలెన్స్, క్రెడిట్, వర్చ్యూ ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నీకు పుణ్యం ఉంటుంది. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కదా, ఈ పని చేసి పెట్టు నీకు పుణ్యం ఉంటుంది అని. దేర్ విల్ బి మెరిట్ ఫర్ యూ. దేర్ విల్ బి మెరిట్ ఫర్ యూ. నాకు ఈ పని చేసి పుణ్యం కట్టుకో. ప్లీజ్ డూ దిస్ ఫర్ మీ అండ్ దేర్ బై ఎర్న్ సమ్ మెరిట్. ప్లీజ్ డూ దిస్ ఫర్ మీ అండ్ దేర్ బై ఎర్న్ సమ్ మెరిట్. లేదా ఇలా కూడా చెప్తుంటాం కదా, నువ్వు ఈ పని చేస్తే నీకు పుణ్యం వస్తుంది. ఇఫ్ యూ డూ దిస్ యూ విల్ ఎర్న్ ద రివార్డ్ ఆఫ్ యువర్ గుడ్ డీడ్. ఇఫ్ యూ డూ దిస్ యూ విల్ ఎర్న్ ద రివార్డ్ ఆఫ్ యువర్ గుడ్ డీడ్. నేను పుణ్యానికి పోతే పాపం ఎదురైంది. సో కొన్నిసార్లు మనం ఎదుటి వాళ్ళకి మంచి చేసినా మనకి సమస్యలు అనేవి వస్తూ ఉంటుంటాయి కదా. ఐ అటెంప్టెడ్ టు డూ గుడ్ బట్ I only suffered for my pains. I attempted to do good, but I only suffered for my pains. ఆమె ఎప్పుడూ పుణ్యం చేసుకుంది, అందుకే ఇప్పుడు మంచి స్థితిలో ఉంది. She acquired merit sometime in the past, whereby she is in a good position. She acquired merit sometime in the past, whereby she is in a good position. లేదా ఇలా కూడా చెప్తుంటాం కదా, అతని పుణ్యం పండింది. హీ హ్యాస్ రీప్డ్ ద రివార్డ్ ఆఫ్ హిస్ గుడ్నెస్. హీ హ్యాస్ రీప్డ్ ద రివార్డ్ ఆఫ్ హిస్ గుడ్నెస్. మనం పుణ్యానికి సినోనిమ్స్ చెప్పుకున్నాం కదా, అవి సెంటెన్సెస్లో అప్లై చేస్తున్నాను, గమనించుకోండి. నీకు పుణ్యం ఉంటుంది, రోజంతా అలా తిట్టకు. డోంట్ స్కోల్డ్ ఆల్ డే లాంగ్, ఐ బెగ్ యూ. డోంట్ స్కోల్డ్ ఆల్ డే లాంగ్, ఐ బెగ్ యూ. ఇప్పుడు కొన్ని స్మాల్ సెంటెన్సెస్ చూద్దాం. నాకు దేవుడి దర్శనమయ్యింది. ఐ గాట్ ఎ సైట్ ఆఫ్ ద గాడ్. ఐ గాట్ ఎ సైట్ ఆఫ్ ద గాడ్. పెళ్ళి అయిపోయింది. మ్యారేజ్ టుక్ ప్లేస్. మ్యారేజ్ టుక్ ప్లేస్. పని అయ్యింది. ద వర్క్ ఈజ్ ఓవర్. భోజనం అయిపోయింది. డిన్నర్ ఈజ్ ఓవర్. మీరు డిన్నర్ ఆర్ లంచ్ ఏది కావాలితే అప్లై చేసుకోండి. పని కావచ్చింది. ద వర్క్ ఈజ్ నియర్లీ డన్. The work is nearly done. ఇది కాని పని. It is an improper act or impossible task. వాళ్ళు మాకు కావలసిన వాళ్ళు. They are my relations. They are my relations. వాళ్ళు మాకు ఏమీ కారు. They are in no way related to us. They are in no way related to us. మీరు ఎప్పుడు ప్రయాణమవుతారు? When will you set out? Or when will you start? వాళ్ళు విడిగా ఉంటారు. They separated and live apart. They separated and live apart. వాళ్ళకి పొంతన లేదు. They do not get on well together. They do not get on well together. అతన్ని చూసే దిక్కు లేదు. He has nobody who cares for him. He has nobody who cares for him. మీరు అర్థం చేసుకోవడం కష్టం. You are hard to understand. You are hard to understand. మీరు ఏమన్నా సరే. No matter what you say. No matter what you say. అన్నిటికీ నేనున్నాను. I'm answerable for all. I'm answerable for all. ఈ పని మీకు అనుకూలిస్తుంది. You will succeed in this business. You will succeed in this business.
ఆమె గడగడ మాట్లాడింది. షీ స్పోక్ ర్యాపిడ్లీ. షీ స్పోక్ ర్యాపిడ్లీ. నా కుడి కన్ను అదురుతుంది. మై రైట్ ఐ ఈజ్ టింగిల్స్. మై రైట్ ఐ ఈజ్ టింగిల్స్. అతనికి నువ్వంటే కొంచెం భయం ఉండాలి. హీ ఆట్ టు ఫియర్ యూ. హీ ఆట్ టు ఫియర్ యూ. అతన్ని చూడగానే నా గుండె అదిరిపోయింది. మై హార్ట్ క్వైవర్డ్ టు సీ హిమ్. మై హార్ట్ క్వైవర్డ్ టు సీ హిమ్. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు క్లాసు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.